బైక్ కార్ ఉన్న వాళ్ళకి షాకింగ్ న్యూస్ చెప్తున్నా, ముందుగా రీల్ని సేవ్ చేసుకోండి. ఇండియాలో పెట్రోల్ రేట్స్ అంటే మే 15th నుంచి పెట్రోల్ అండ్ డీజిల్ రేట్ అనేది 4 to 5 రూపీస్ పెరగబోతున్నాయి. మే 15th నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ గా ప్రతి లీటర్ పెట్రోల్ పై 4 రూపీస్ to 7 రూపీస్ వరకు అయితే పెంచుతామనేది ఒక సర్క్యులేట్ అవుతుంది, ఒక టాక్ అనేది వచ్చింది. మ్యాక్స్ దీని మీద ఒక 2-3 డేస్ లో అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వస్తుంది. వార్ రీజన్ గా క్రూడ్ ఆయిల్ రేట్ అనేది చాలా పెరుగుతుంది, సప్లై అనేది తగ్గుతుంది. క్రూడ్ ఆయిల్ డిమాండ్ పెరిగితే సప్లై అనేది తగ్గిపోతుంది, దానికి ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. సో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయని చెప్పేసి ఆయిల్ కంపెనీస్ గవర్నమెంట్ కి ఒక ప్రపోజల్స్ ఇచ్చింది. దీనివల్ల చాలా లాస్ అవుతున్నాము, పెట్రోల్ డీజిల్ రేట్స్ అనేది పెంచండి అనేది ఒక ప్రపోజల్స్ ఇచ్చింది. దీనిపై సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఒక లుక్ వేసింది. మే 15th లోపు దీని లోపు పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ E20 అంటే పెట్రోల్లో E20 మ్యాండేటరీ చేసింది. రాను E20 80% చేసి పెట్రోల్ ఓన్లీ 20% చేద్దామని ప్రపోజల్స్ ఉంది. ఆ విషయం పక్కన పెడితే డొమెస్టిక్ సిలిండర్ ప్రైజెస్ 40 to 50 రూపీస్ పెంచబోతున్నారు. సో పెంచడం సొల్యూషన్ కాదనుకుంటా, దానికి చాలా సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది వచ్చి దీనికి కారణం నరేంద్ర మోదీ. సో వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే నిఖిల్ శ్రీ లైఫ్ ని షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.